ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 13వ భాగాన్ని తెలుసుకుంటున్నాము. ఉద్ధవునకు భగవానుడు ఆశ్రమ ధర్మాలను గురించి చెప్పటము మనము ఇప్పుడు తెలుసుకుంటాము. ఆశ్రమ ధర్మాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణజులు బాల్యంలో ఉపనయన కర్మతోటి గురూపదేశాన్ని పొందాలి. అక్కడ నుండి బ్రహ్మచర్య జీవితము ప్రారంభమవుతుంది. అంటే వేదాల్లో చెప్పిన ప్రకారంగా ఆచరించడం నేర్చుకోవాలి. బ్రహ్మచారి గురుకులంలో ఉంటూ గురువు వద్ద విద్య అభ్యసించాలి. ఇంద్రియ నిగ్రహము, నియమవర్తనము పాటించాలి. జింక చర్మము, మేఖల, దండము, జపమాల, బ్రహ్మసూత్రము, కమండలము ధరించాలి. దేహధ్యాసను తగ్గించుకోవడానికి గోళ్ళు పెరిగినా, జుట్టు జడలు కట్టినా ఏమీ పట్టించుకోకూడదు. స్త్రీలతో ఏ విధమైన సంబంధము ఉంచుకోరాదు. 2 సంధ్యలలోనూ, అంటే ఉదయము సాయంత్రము, అగ్నికి, సూర్యునికి, గోవుకి, బ్రాహ్మణునికి, ఆచార్యునికి, వృద్ధులకు, దేవతలకు, శక్తులకు నమస్కరించి సేవించాలి. గురుకులాశ్రమ నియమాలను పాటిస్తూ గురుసేవా శుశ్రూషలను చేస్తూ విద్యను అభ్యసించాలి. జీవితాంతము బ్రహ్మచర్య దీక్షతోటి గురుకులంలోనే ఉంటూ గురుసేవా తత్పరుడై ఉంటే వానిని నైష్టిక బ్రహ్మచారి అంటారు. అనంతరము అతడు బ్రహ్మలోకాన్ని పొంది ముక్తిని పొందుతాడు. లేకపోతే విద్య పూర్తి అయిన తర్వాత గురుదక్షిణ సమర్పించి గురువు అనుమతిని పొంది వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చు. లేదా వానప్రస్థాశ్రమాన్ని కానీ సన్యాసాశ్రమాన్ని కానీ స్వీకరించవచ్చు. గార్హస్థ్వము: బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అనుకూలపతి అయిన కన్యను వివాహమాడి గృహస్థ ధర్మాలను చేపట్టాలి. వేదాధ్యయనము, యజ్ఞము, దానము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేయవచ్చు. యజ్ఞము చేయించటము, వేదము చదివించటము, దానము స్వీకరించటం బ్రాహ్మణులే చెయ్యదగిన కర్మలు. దానము తీసుకోవటము ఇష్టం లేకపోతే యజ్ఞం చేయటము, విద్య నేర్పటం ద్వారా జీవించవచ్చు. ఈ విధంగా కూడా చేయటం ఇష్టం లేకపోతే శిలావృత్తి, ఉంచవృత్తి ద్వారా జీవించవచ్చు. పొలములలో రాలిన గింజలను ఏరుకోవటము శిలావృత్తి. గ్రామంలో ధాన్యపు అంగడుల వద్ద నేలబడిన గింజలను అడిగి తెచ్చుకోవటము ఉంచవృత్తి. బ్రాహ్మణులకు శరీర పోషణమే ముఖ్య వృత్తి కాకూడదు. అతడు సుఖభోగాల గురించి జీవించకూడదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ తపస్సు చెయ్యాలి. గృహస్థుడైన తన వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ లభించిన దానితో సంతుష్టిని చెందుతూ నాయందే మనస్సు నిలిపి చరించేవాడు సంసార క్లేశము నుండి విడిబడి మోక్షము పొందగలుగుతాడు. వేదవేత్తలను, బీద బ్రాహ్మణులను దేశప్రభువు రక్షించాలి. బ్రాహ్మణుడు అవసరార్థము క్షాత్ర, వైశ్య వృత్తులను చేపట్టవచ్చు, కానీ సేవక వృత్తిని అవలంబించకూడదు. క్షత్రియుడు వైశ్య వృత్తిని చేపట్టవచ్చు. ఇది ఆపద్ధర్మము మాత్రమే. ఆపద తొలగి అవసరము తీరిన తర్వాత మళ్ళీ స్వధర్మంలోకి మారిపోవాలి. ఆలుబిడ్డల యందు ప్రేమ ఉండాలి కానీ వ్యామోహము, సంగము పెంచుకోకూడదు. అన్నీ ప్రయాణంలో ఏర్పడిన తాత్కాలికమైన బాటసారి బాంధవ్యాలే అంటూ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గృహస్థులు తనకు నిర్దేశించబడిన నిత్య నైమిత్తిక కర్మలు, పితృదేవతార్చన, దేవతార్చన, బ్రాహ్మణ సేవ, దాన ధర్మాధికాలు నిర్వహిస్తూ ఉండాలి. ఫలాపేక్ష లేకుండా నన్ను ఆరాధించాలి. సర్వము నాకే అర్పించాలి. అతిథులను నన్నుగా భావించి సత్కరించాలి. ఇంద్రియ విషయభోగాలయందు ఆసక్తి చూపకూడదు. పంచయజ్ఞాలను ఆచరించాలి. 1 వేద శాస్త్రాధ్యయనము ద్వారా ఋషియజ్ఞము, 2వది శ్రాద్ధకర్మల ద్వారా పితృయజ్ఞము, 3వది హోమాల ద్వారా దేవయజ్ఞము, 4వది అతిథి సత్కార అన్నదానాల ద్వారా మానవయజ్ఞము, 5వది జంతువులకి, కీటకాలకు, వృక్షాలకు
ఆహారము నీరు పెట్టి భూతయజ్ఞం చెయ్యాలి. ఇంట్లో సేవ చేసే వాళ్ళని అన్ని విధాలా ఆదరించాలి. తన గృహంలోనే తాను అతిథిగా ఉన్నట్లుగాను దేనియందు ఆసక్తి లేకుండా మెలగాలి. భార్యాబిడ్డలతో కూడి నన్ను పూజిస్తుండాలి. దేనియందు మోహం పెంచుకోకూడదు. వైరాగ్యాన్ని పెంచుకోవాలి. వానప్రస్థం గురించి ఇప్పుడు తెలుసుకుంటాము. గృహస్థ బాధ్యతలను తీర్చుకొని విషయభోగాలయందు విరక్తిని చెంది గృహస్థుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. భార్యతో కానీ లేకపోతే ఆమెకు సరియైన రక్షణ కల్పించి ఒంటరిగా కానీ అతడు అరణ్యానికి వెళ్ళాలి. అక్కడ కోరికలు లేనివాడై దుంపలు పండ్లు ఆకులు తింటూ జీవించాలి. నారబట్టలు కానీ ఆకులు కానీ చర్మము కానీ ధరించాలి. శరీరాన్ని అలంకరించుకోకూడదు. 3 కాలాల్లోనూ 3 పూటలా స్నానం చెయ్యాలి. నేలపైన నిద్రపోవాలి. వేసవిలో అగ్నిహోత్రాల చెంత ఎండలో ఉండాలి. వర్షాలలో తడుస్తుండాలి. చలికాలంలో కంఠం వరకు నీట మునిగి ఉండాలి. ఈ విధంగా శరీరాన్ని కృషింపజేస్తూ తపస్సు చెయ్యాలి. తన ఆహారం తానే సంపాదించుకోవాలి. కానీ ఇతరులు తెచ్చి ఇచ్చిన దాన్ని తీసుకోకూడదు. దొరికిన సామాగ్రితోనే యాగాలు చెయ్యాలి. పశువధ చెయ్యకూడదు. ఏ విధమైన కోరికలు లేకుండా భగవదారాధన చెయ్యాలి. కోరికలను పెట్టుకొని క్షుద్ర దేవతారాధన చెయ్యకూడదు. శరీరము బాగా కృషించిపోయి ఏ కర్మలను చెయ్యలేని స్థితి కలిగినప్పుడు అగ్నిని తన హృదయంలో ఆరోపించుకొని లోపల ఉన్న నన్నే అగ్నిగా భావించి ఆరాధించాలి. ఆహుతి కావాలి. శరీర స్వస్థత శక్తి ఉంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. సన్యాసము గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మచర్య గార్గస్థ్య వానప్రస్థాశ్రమాల్లో ఏ దశ నుండి అయినా సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు. దీనికి ఇహలోక పరలోక భోగాలయందు తీవ్రమైన వైరాగ్యము ఉండాలి. ప్రాజాపత్రేష్టి యాగాన్ని ఆచరించి తనకున్న సంపదనంతా దానం చేసేసి దేనియందు కోరికలు లేకుండా నన్నే హృదయంలో నింపుకొని సన్యసించాలి. భార్య పుత్ర బంధుమిత్రాదులు కలగచేసే బంధాలను అవరోధాలను అతిక్రమించాలి. కౌపీనము దానిపైన మొల చుట్టూ ఒక గుడ్డను మాత్రమే ఉంచుకోవాలి. ఉత్తరీయము ఉంచుకోకూడదు. దండము పాత్ర తప్ప ఇంకేమీ ఉంచుకోకూడదు. నీటిని వస్త్రములో వడబోసుకొని త్రాగాలి. సత్యవాక్కునే పలకాలి. మనస్ఫూర్తిగా నమ్మిన దానినే అనాలి, ఆచరించాలి. మౌనము ద్వారా వాక్కును నియమించాలి. కామ్యకర్మలను చెయ్యాలనే ఆలోచననే రానియ్యకూడదు. 7 ఇళ్లల్లో భిక్షను అర్జించి లభించిన దానితో సంతుష్టి చెందాలి. ఊరి బయట ఉన్న నదిలో కానీ చెరువులో కానీ స్నానము ఆచమనము చేసి తాను తెచ్చుకున్న భిక్షలో కొంత భాగాన్ని ఇతర భూతాలకు అర్పించి మిగిలిన దానితో జీవించాలి. సన్యాసి ఏకాకిగా సంచరించాలి. ఇంద్రియాలను వశపరుచుకొని ఆత్మ తప్ప ఇంకేదీ లేదనే ఎరుకతో ఎల్లప్పుడూ ఉండాలి. భిక్ష కోసమే సన్యాసి గ్రామంలోకి వెళ్ళాలి. వానప్రస్థులిచ్చే భిక్షనే శ్రేష్టమైంది. ఈ దృశ్య జగత్తు అంతా అశాశ్వతము, అసత్యము, మాయామయము అని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. దాని యందు ఏమాత్రము ఆసక్తి ఉంచుకోరాదు. మోక్షాపేక్షను కూడా విడిచిపెట్టి జ్ఞానయోగ సాధనలో ఉండాలి. బాలునిలాగా మందమతిలాగా ఉన్మత్తునిలాగా పరిసరాలచే ప్రభావితం కాకుండా తన ప్రపంచంలోనే ఉంటూ నిర్మల ఆనందాన్ని అనుభవించాలి. వైదిక ధర్మాలను పాటిస్తున్నా వైదిక కర్మకాండలయందు మాత్రము ఆసక్తి చూపకూడదు. తాను ఎవ్వరికి దేనికి భయపడరాదు. భయాన్ని కలిగించకూడదు. ఇతరులు తనను అవమానించినా తాను మాత్రము ఇతరులకు మనోవాక్కర్మల చేత ఎలాంటి బాధను కలిగించరాదు. సర్వజీవులయందు ఆ సర్వేశ్వరుడే ఉన్నాడని మరువవద్దు. శరీరమును గురించి చెయ్యబడిన సకల కర్మలు సంతాపాన్నే కలగచేస్తాయి. సన్యాసి ఆత్మజ్ఞానం కలిగే వరకు గురువును ఆశ్రయించాలి. గురువు
పైకి మానవునిలా కనిపించిన పరబ్రహ్మ స్వరూపమే అని నమ్మాలి. సంపూర్ణ వైరాగ్యం ఉంటేనే సన్యాసాశ్రమంలో ప్రవేశించాలి. లేకపోతే పరమార్థం సిద్ధించకపోగా ఇహలోక సుఖాలను కూడా కోల్పోతాడు. అన్ని ఆశ్రమాల వాళ్ళు బ్రహ్మచర్యము, తపస్సు, శౌచము, సంతృప్తి, సర్వభూత ప్రేమ ఆచరించాలి. తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ సర్వభూతాలయందు భగవద్భావాన్ని కలిగి ఉండి నాయందే చిత్తమును నిల్చుకున్న వాళ్ళై నన్ను చేరగలుగుతారు. భక్తి మార్గాన్ని అనుసరించలేనివాడు భగవంతుని యందు సంపూర్ణ శరణాగతులై తరించవచ్చు. తనను రక్షించే భారము ఆ భగవంతునిదే అని నమ్మడము న్యాసము, అంటే సన్యాసము అనబడుతుంది. ఆ విధంగా భగవానుడు ఉద్ధవునికి చెప్పాడు. భగవత్ తత్వము గురించి భగవానుడు ఉద్ధవునికి చెప్పటము తదుపరి భాగంలో మనం ఇంకా తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.